ఇప్పుడు అది సూపర్ డూపర్ అంతెందుకు అని అన్నయ్య గురించి చెప్తాను. భరద్వాజ్ అన్నయ్య, భరద్వాజ్ అన్నయ్య సినిమా చూసి వచ్చి కిందకి నాకు అన్నయ్య చెప్పారు, రే నాగేశ్వరరావు గారు చెప్పడా. నాగేశ్వరరావు గారు భరద్వాజ్ అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా తెలుసు పనిచేస్తారు. నాకు. సో నాగేశ్వరరావు అంటే అక్కనే నాగేశ్వరరావు అనుకుంటారు. శివనాగేశ్వరరావు పిలిచి, రే నాగేశ్వరరావు చెప్పరా, ఇది కష్టం రా సినిమా, ఇది రిలీజ్ అయ్యే లోపలే నేను చార్మినార్ కుర్రాళ్ళను కథ చెప్పారు నాగేశ్వరరావు, నిన్ను జగపతి బాబుని పెట్టి అది స్టార్ట్ చేయమని, ఎందుకంటే దీని తర్వాత నీకు కెరియర్ కష్టం, వాడి కెరియరే ఉండదు అని చెప్పారు. ఆయనకు జడ్జిమెంట్ లేదని కాదు, నచ్చలేదు. నాతో రాజశేఖరు జీవిత ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కాందాదా అని చెప్పారు. అంటే వాళ్ళకి జడ్జిమెంట్ లేదని కాదు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్, యా ఆయనకి ఆ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన శివనాగేశ్వరరావు గారి మీద ఉండే వాళ్ళ సన్నిహిత్యం, రాము గారి మీద ఉండే అపారమైన నమ్మకం, అభిమానంతో చేశారు ఆయన. ఇప్పుడు ఆయనకు కూడా తెలిసి ఇది చేస్తే బాగుంటుందంటే దాని ముందరే సినిమాలో చేసేవాడు కదా. కరెక్ట్. విషయం ఏంటంటే ఖచ్చితంగా నమ్మింది రాము గారు, నాగేశ్వరరావు గారు. చచ్చినట్టు నేను నమ్మాను, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరోగా. కరెక్ట్. సో ఇక్కడ ఆడియన్స్ కోసం అనేది ఏదైతే మనం పదం వాడతామో అది చాలా మనం ఫూల్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఆడియన్స్ మనకన్నా చాలా స్మార్టర్, మనకన్నా చాలా ఇంటెలిజెంట్. మీరు సినిమాని రిలీజ్కి వచ్చేసింది, దగ్గరలో ఉంది, ఓకే, కరెక్ట్. ఆడియన్స్కి మనం చెప్పలేము వాళ్ళ దెయ్యాలో దేవుళ్ళు సంథింగ్, కరెక్ట్, ఇన్క్లూడింగ్ అస్. కరెక్ట్, ఇన్క్లూడింగ్ అస్. కరెక్ట్. దేన్ని మ్యాచ్ చేసుకుని వాట్ ఈస్ ది జడ్జిమెంట్ బిహైండ్ ఇట్, అదిరిపోయింది కథ కానీ ఎలాగా? అది నేను చాలాసార్లు చెప్పాను, ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఉంది, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాం, నువ్వు మంచి బట్టలే వేసుకొస్తావు కదా, ఎందుకంటే కొన్ని లక్షల మందికి కనిపిస్తావు. సో నాకెందుకు ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేయాలి కదా. నేను బ్లూ వేసుకుంటున్నాను, బ్రౌన్ షూ వేసుకుంటున్నాను, వాచ్ పెట్టుకుని అడగాలి, మర్యాద ఉందా నీకు? కాదు, కరెక్ట్గా ఒకటే వేసుకొచ్చాం, కాదు మర్యాద ఉందా నీకు? లేదు. నన్ను అడగాలి కదా, ఎలా జడ్జ్ చేసావు నువ్వు ఇది బాగుంటుంది డ్రెస్ అని? ఎందుకు చెప్పనా, నీకు నచ్చి నువ్వు ఈ డ్రెస్లో బాగుంటానని డిసైడ్ అయ్యి ఇలా అయితే నేను అందంగా కనిపిస్తాను, చక్రిగాని అసలు నేను అందంగా ఉండని నాకు తెలుసు, తొక్కేద్దామని లేకపోతే తొక్కి పిప్పి చేద్దామని ఏదో. నేనేమంటున్నా అంటే నాగేంద్ర, సో యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్, నువ్వే అద్భుతమైన నిన్ను నువ్వు జడ్జి చేసుకుని ఇలా అయితే బాగుంటా అని తయారై వచ్చావు. నేను ఆడియన్స్ ఇప్పుడు, మరి పైగా నేను తెలిసిన ఆడియన్స్ నీకు, ఫోన్ నెంబర్ ఉన్న ఆడియన్స్ నీకు, మరి అడగలేదే. నన్ను అడిగే పని ఏం డ్రెస్ వేసుకుంటున్నావు అది అడగలేదే. ఇప్పుడు అంటే నేనేం చెప్తున్నా అంటే సినిమా నీలాగా, తనలాగా, నాలాగా నాకు ఇది నచ్చుతుంది, నేను ఇది వేసుకుంటే బాగుంటానని నేను వేసుకొస్తే అట్లీస్ట్ నీకైనా తెలుసు నువ్వు ఏం వేసుకొచ్చావు. వాళ్ళకి ఏదో నచ్చుతుందని సరిగ్గా ఆ చొక్కా వేసుకుని, టీషర్ట్ సగం చింపుకుని, ప్యాంటు వేసుకుని, షూ వేరే కలర్ వేసుకుని మ్యాచ్ అవ్వక ఎందుకది ఆ కంగారు? అంటే ఇప్పుడు గాయపడ్డ సింహంలో నువ్వే లీడ్ యాక్టరా, నువ్వే హీరో ఆఫ్ ది ఫిల్మ్, ప్రొటగనిస్ట్? కాదు కాదు కాదు, అసలు అంటే గాయపడ్డ సింహం నేనే అని ఏదో ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినట్టు. నేను కూడా గాయపడ్డ సింహాన్ని నేను కూడా. ఇప్పుడు కథ ఏంటంటే అసలు కథకి ఫస్ట్ ఇనీషియల్గా నాకు సంబంధం లేదు. కథ దర్హాస్ అంటే తరుణ్ భాస్కర్ అమెరికా వెళ్దాం, ఇది నేను మా డైరెక్టర్ చుట్టుపక్కల లేడు కనుక హాయిగా రివీల్ చేయొచ్చు, లేకపోతే రివీల్ చేయనివాడు మా డైరెక్టర్, లేకపోతే మా ప్రొడ్యూసర్ పవన్ సార్ 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 అంటాడు. అంటే దీంట్లో అంటే వీడు అమెరికా వెళ్ళిపోతున్నాడు దర్హాస్, ఆడికి వచ్చేసిన ఛాన్స్ వెళ్ళిపోతున్నా అని వాడు కొత్తగా కొనుక్కున్న బైక్ ఎవడికో ఫ్రీగా ఇచ్చేస్తాడు, ఫ్రీగా ఇచ్చేసి కీప్ ఇట్ ద చేంజ్, ఫ్రెండ్లీ గిఫ్ట్ పెట్టుకో అని చిన్న టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమరా భయ్, ఎట్లా రా భయ్, ఎందుకు అంటే ఈ రైట్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువ అలవాటు అయిపోయింది, మనం అమెరికా వెళ్తే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి అంటే వాడు అక్కడ బతికేస్తున్నాడు. ఆ దర్హాస్ అనే క్యారెక్టర్ని మన ట్రంప్ పెద్దనాన్న ఉన్నాడు కదా, వెనక్కి పంపించేస్తున్నాడు కదా. ఈ వెనక్కి పంపించే ప్రక్రియలో పగబడతాడు. ఎవరు? దర్హాసు. ఎవరి మీద? ట్రంప్ మీద. ఇప్పుడు ట్రంప్ మీద పగబట్టి పగ సాధించాలి అని అనుకుంటాడు. అది జరిగే పనే? అసలు అది అయ్యే పని? ఆలోచనే అసహ్యంగా ఉంది కదా. కానీ తను ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ అనుకోకుండా దాంట్లోకి నేను వచ్చి పడతాను. అక్కడి నుంచి నా కథ 3 కథలు కాదు, ఇది 3 ప్రపంచాలని ఒక చోటకి తీసుకొచ్చాడు. నా వల్ల అనుకోకుండా ఇంకో సింహం గాయపడుతుంది, ఆ ఇంకో హీరో. అదే ఇప్పుడు వరకు మీరు రివీల్ చేయలేని ఇదంతా కామెడీ టోన్లో చెప్పాడు, హిలేరియస్ కామెడీ.
కాకపోతే మేమెవరం కామెడీ చెయ్యం. సీరియస్ గా నడుస్తుంది డ్రామా. ఇప్పుడు వాళ్ళు అమెరికా రిటర్న్ అంటాడు కదా, నేను అమెరికా రిటర్న్ అంటే కాదు, రిటర్న్ అయిన అమెరికాకి వెళ్ళి అంటాడు. ఇప్పుడు దాని తర్వాత డైలాగ్స్ చెప్పకూడదు, నేను చెప్తే రివీల్ చేస్తారా. రివీల్ సో దానికి సిచ్యువేషన్ పరంగా మన ఇమీడియట్గా వి డెఫినెట్లీ రియాక్ట్ టు దాట్.